వెళ్తాయి? దీనికి సమాధానం కీర్తన గారు చెప్పాలా? ఓకే, కీర్తన గారు. అవినీతి చేసింది టేక్ యాక్షన్ అన్నాడు సార్. యాక్షన్ అనగా ఏదైనా సినిమా స్టోరీ నటక్మని ఇట్లా క్యారెక్టర్స్ వచ్చేసి సజ్జల గారు ప్రజెంట్ చేస్తూ రోజా గారి పర్యవేక్షణ అని ఇట్లా రానికి అది వైసీపీ స్క్రిప్ట్ ప్రోగ్రామ్ కాదండి. ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఉంటుంది, దాంట్లో ఎంక్వైరీస్ ఉంటాయి, నోటీసులు పంపుతారు. సో అన్ని జరిగిన తర్వాత అరెస్ట్ జరుగుతాయి. అట్లా అరెస్ట్ జరిగినా మా వాడు నీతిమంతుడు అన్యాయంగా అరెస్ట్ చేశారని మీ ఫోటోలు వచ్చి ఇక్కడ మాట్లాడతారు. సో టేక్ యాక్షన్ అనగానే అది జరగదు. ఇట్స్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్, యూ హ్యావ్ టు వెయిట్. దెన్ నాకు తెలిసి లక్ష్మణ్ గౌడ్ గారు ఒక మాట అన్నారు సార్, తమిళనాడుకు పోతే తప్పే ఉంది. తమిళనాడుకు వాళ్ళ భర్త ఉన్నాడు, పోతే తప్పేం లేదండి. ఏం లేదండి. ఇప్పుడు ఆయన అన్న మాటలు ఏంటంటే మీకు అర్థం అవ్వాలంటే క్లియర్ గా అత్తారింటికి దారి ఏది అంటున్నారట ఇప్పుడు రోజా గారు. అర్థమైందిలేండి నాకు కూడా, నేను ఆయన దగ్గర చెప్తాను. మీకు ఆ సినిమాలు చాలా ఇంట్రెస్ట్ కదా, అలా చెప్తుంటే మీకు బాగా అర్థం అవుతుంది. ఆయన చెప్పింది అది, అత్తారింటికి వెళ్తే తప్పే ఉందని. వెళ్ళమనండి, కానీ ఇక్కడ అవినీతి చేసి ఇక్కడ పట్టుబడతాం కాబట్టి భయపడి తలదాచుకోవడం కోసం అక్కడ రాజకీయాల్లోకి మాత్రం అడుగు పెట్టకూడదు. ఇక్కడ నిజాలు తేలిన తర్వాత ఇక్కడ నిర్దోషిని ప్రూవ్ చేసుకొని గెలిచినప్పుడు ఇక్కడ రాజకీయాల్లో సంపాదించుకున్నారు కదా బాగా, ఓడిపోయినప్పుడు కూడా ఉండాలి. వస్తారండి 2 ఏళ్ల తర్వాత వస్తుంది రోజా అంటే, 2 ఏళ్ల తర్వాత రానిక ఎందుకండి ఎలక్షన్ లో నిలబడాలి? వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చిండొచ్చు కదా రోజా గారు. ఎందుకంటే గెలుస్తాను మళ్ళీ ఈ టైంలో కూడా ఒక 4,000 కోట్లు సంపాదించుకున్నాం అనుకోని ఉంటారు. ఓడిపోయారు కాబట్టి వెళ్ళిపోతాను ప్రజలను వదిలి అంటే అది ఏంటి 4-5 కోట్ల? ఒక్క నిమిషం ఏంటి 4-5 కోట్ల? 4,000 కోట్లు అన్నాను. ఏంటి ఇప్పుడు 4,000 కోట్లు అప్పుడు సంపాదించారా? అంటే అక్కడ వెంచర్స్ వేసారు సార్, ఇష్టం వచ్చినట్టు భూదందాలు కబ్జాలు చేస్తున్నారు సార్. వాళ్ళ అంతగారు మామూలుగా దోచుకోలేదు ప్రజల డబ్బుని, దష్టాల పేరుతో కూడా రోజా గారు బాగా ఊడ్ చేశారు. సో ఇక్కడ ఆమె చేసిన అవినీతి స్థానికంగా ఉండే వాళ్ళం మాకు బాగా తెలుస్తుంది, కానీ మేము సాక్ష్యాలతో మాట్లాడాలి కాబట్టి కేవలం ఆటాడుకుందాం ప్రోగ్రామ్ ద్వారా ఒక ఎంత మాట్లాడండి సార్. కీర్తన గారు 1 సబ్మిషన్ మీరే మాట్లాడు. రజనీ గారు మాట్లాడదాం తిరిగి 1 సబ్మిషన్ మీరే మాట్లాడండి. మీరు ఆడదాం ఆంధ్ర 100 కోట్ల స్కామ్ అన్నారు కదా. అసలు ఆడదాం ఆంధ్ర 114 కోట్ల రూపాయల యొక్క ప్రోగ్రామ్ అది. దాంట్లో 100 కోట్ల స్కామ్ అంటే అక్కడ ఉన్నటువంటి బిల్లులు ఉంటాయి కదా, వాళ్ళు ఎక్కడెక్కడ మెటీరియల్ కొన్నారు, ఏ డిస్ట్రిబ్యూటింగ్ ధర కొన్నారు, ఏ కంపెనీ కాదు లక్ష్మణ్. ఇప్పుడు 100 కోట్లు కాదు 4,000 కోట్ల అవినీతి అని ఆవిడ చెప్తున్నారు డైరెక్ట్ గా. ఇంత చేస్తుంటారు ఆవిడని. 100 కోట్ల స్కామ్ అనేది ఒక అబద్ధం. ఓకే ఆవిడ చెప్తున్నారు కదా. కాదు ఓకే ఆవిడ చెప్పేది ఏంటి? అక్కడ వెంచర్లు వేసారు. భూమి మీద ఎంత వచ్చినా ఈ రోజు ఓకే లక్ష్మణ్ వినాలి. ఇప్పుడు భూమి మీద ఎంత వచ్చినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అది జెన్యూన్గా వేసిన వేరే రకంగా వేసినా కోట్లాది రూపాయలు వచ్చేస్తున్నాయి. భూములు అంత దారుణంగా పెరిగిపోయినాయి కాబట్టి ఆవిడ ఏంటో దానికి ఏమి ఆవిడ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ముందు కనుక్కోండి. లక్ష్మణ్ గౌడ్ గారు మీరు ఇక్కడ స్థానికంగా ఉండరు కదా, ఆమె ఎంత ఆస్తులు సంపాదించిందో, ఆమె బినామీలకు ఎంత ఆస్తులు ఉన్నాయో మీకు తెలుసు కదా. మాకు ఇక్కడ ఉండేవాళ్ళం, వాళ్ళతో మాకు మమేకమై తిరుగుతున్న వాళ్ళం, అక్కడున్న క్యాడర్ తో మాట్లాడుతున్న వాళ్ళం కాబట్టి మాకు ఒక అవగాహన ఉంటుంది రోజా గారు ఎంత సంపాదించుకున్నారని. కానీ మీరు ఒక అధికార ప్రతినిధిగా వైసీపీ నుంచి వచ్చి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే వస్తారండి 2 ఏళ్లకైనా అంటే, అది మీరు కరెక్ట్ అని ఎలా ధృవీకరించుకుంటున్నారు నాకు అర్థం కాదు. రోజా గారు గెలిచినంత కాలం జబర్దస్తులకి కేటాయించారు, లేదంటే నోటి పాటను చూపించడం కోసం కేటాయించారు, లేదు అంటే దష్టాలకు కేటాయించారు. ప్రజల కోసం ఎప్పుడు కేటాయించారు? ప్రజాక్షేత్రంలో ఎప్పుడు ఉన్నారు? ఇప్పుడు ఓడిపోయి కూడా నీకు మంచి అవకాశం ఉంది. మహా అంటే నువ్వు గెలిచింది 1,000 ఓట్లతో కాదు, మహా అంటే 1,000 ఓట్లు 4,000 ఓట్ల లోపలే గెలుస్తున్నావు. సో ఇప్పుడన్నా కాన్సన్ట్రేట్ చేసి ప్రజలకు మంచి చేయాలి కదా. అయినా మీ అక్క రోజా గారు వెళ్ళిపోతే జగనన్న చెప్పిన ఆడబిడ్డల్ని కాపాడుతాడు గన్ కన్నా ముందని చెప్పిన మాటలంతా అబద్ధాలేనా? కేవలం అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఆమె కట్టబెట్టారు కాబట్టి అలాంటి ఎలివేషన్లు ఇచ్చిందా? మహిళల కోసం ఆ మాటలు చెప్పలేదు. అంటే ఆ ఓడిపోతే వెళ్ళిపోతాను తమిళనాడుకి వెళ్ళిపోతుందండి అంటున్నారు కదా. అంటే గన్ను కట్టే ముందు జగన్ వస్తాడని చెప్పి ఎలివేషన్ మాత్రమే. మహిళల కోసం నిలబడింది ఇప్పుడు ఆ ఓడిపోయిన తర్వాత. ఇక్కడ మీరు ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, సాక్షాత్కారాలు రేగకుండా ఎలా మాట్లాడతారంటే, మళ్ళీ మీరు రోజా గారు ఆయనకు వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకున్న మహిళల గురించి వైజాగ్ లో ఎందుకు మాట్లాడారండి? వైజాగ్ గర్జనలో వాళ్ళ భార్య ప్రస్తావన ఎందుకు తెచ్చారండి? చంద్రసేన జనసేన పార్టీ ఎందుకు నామకరణం చేసిందండి? దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు పొద్దుకూకులు ఎందుకు ప్రస్తావించిందండి? అటువంటి మాట్లాడింది కదా. ఓడిపోయే ముందు రోజు కూడా రోజా గారి టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు. ఎంత చీప్ గా ఎంత చిల్లర మాటలు మాట్లాడిందో మీరు గుర్తు చేసుకోండి. ఇటువంటి రోజా గారిని ఈ రోజు మీరు వెనకేసుకొని వస్తూ వెళ్తుందండి.
రెండేళ్ళకి వస్తుందండి. ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వకండి. ఇక్కడే ఉండాలి, ఆన్సర్ చేయాలి ప్రజలకి. ఇక్కడ అవినీతి పాల్పడింది, ఇక్కడ ప్రజలు డబ్బులు దోచుకుంది, ప్రజల పక్షాన్ని నిలబడకుండా తన రాజకీయ ప్రజల కోసం తమిళనాడుకో ఇంకొక షో చేసుకుంటానంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. అండ్ జనసేన పార్టీ మెంబర్షిప్ గురించి మాట్లాడే రైట్ మీకు లేకుండా మీకు నేను ఆన్సర్ చేస్తాను. ప్రతి ఒక్కటి మీరు ప్రజలకు తెలియజెప్పాలంట. ఇది పార్టీలో మెంబర్షిప్ ఇష్టపూర్వకంగా తీసుకున్న వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఉన్న రిలేషన్షిప్. మేము అడుగుతున్నది ప్రజల డబ్బు దోచుకున్న ప్రజాప్రతినిధులు మీరు ఎలా వెనకేసుకొని వస్తున్నారనేది. వాళ్ళు నిజాయితీగా ప్రూవ్ చేసుకోవాల్సింది ప్రజలకి. ఎందుకంటే ప్రజా ఖజానాన్ని దోచుకున్నారు కాబట్టి. దానికి మీరు ఆన్సర్ చేయకోకుండా మా పార్టీ ఇంటర్నల్ మెంబర్షిప్ గురించి మేము మా కార్యకర్తలకు ఇచ్చిన భరోసా గురించి అడిగే రైటో మీకు చెప్పుకోవాల్సిన అవసరమో మాకైతే లేదండి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఎంత చేశాడో ఓడిపోయిన టైంలో ప్రజలు నిలబడిన తీరు మీకు అర్థమవుతుంది. ఓకే, కౌలు రైతుని ఎలా ఆదుకున్నాడు, ఎక్కడ ఏ నష్టం వచ్చిందంటే ఎలా నిలబడ్డాడు, ఎలా ఆర్థిక సహాయాలు అందించాడు. 500 రూపాయలు వచ్చి ఆర్మీకి ఇచ్చేవాడు కాదండి. ఓకే, ఫస్ట్ మీరు గుర్తు చేసుకోండి. వరదలు వచ్చినప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు షాప్ స్టంట్లు చేసేవాడు కాదు నాయకులు. అంటే ప్రజల పక్షాన ఓడిపోయినా నిలబడినోడు. ఈ రోజు మీ నాయకుడు ఎందుకు నిలబడలేక తిరుగుతున్నాడో అర్థం చేసుకోండి మీరు. ఓకే విజయ్, ఏంటి 100 కోట్లు అయిపోయినాయి, మళ్ళీ 1000 కోట్లకి వెళ్తున్నది ఒకరి దగ్గరే, ఏం జరుగుతుంది? ఇప్పుడు నిజంగా మన లక్ష్మణ్ గారు ఒప్పుకున్నాడు రోజా గారు ప్యాకప్ అనిందని. నిజంగా అలాంటి వాళ్ళు కానీ పోతే వైసీపీకి మంచి రోజులు వస్తున్నట్టే. అటువంటి వారి వల్లే కదా మీ పార్టీ సగం నాశనం అయిపోయింది. అటువంటి వాళ్ళు పోతే మీకు పెద్ద లగేజ్ దిగిపోయినట్టే. ఆమె చెన్నైలో చేయొచ్చు, ఉత్తరప్రదేశ్లో చేయొచ్చు, ఆమె ఎక్కడైనా చేయొచ్చు, ఆమె ఎవరు చేయకూడదు అని అనట్లా. ఇక్కడ నిన్ను గెలిపించిన నీ కోసం పోరాడిన నాయకులకి కార్యకర్తలకి ఏం సమాధానం చెప్తామని మాత్రమే మేము అడుగుతా ఉన్నాం. అవన్నీ వదిలేసి చెన్నై పోయి జయప్రద గారు ఉత్తరప్రదేశ్లో చేశారు, ఎవరు ఎక్కడైనా చేయొచ్చు, చేయకూడదు అంటాం వల్ల. అయితే రోజా గారు చేసిన తప్పులేంటో మనం కాదండి, వాళ్ళ పార్టీ నాయకులు ఆమె మంత్రిగా ఉన్నప్పుడే ఆమె ఇంటి ముందు కూర్చొని